ప్రాచీన ఈజిప్టు స్వప్నశాస్త్ర విశేషాలు. ఎవరైనా మిమ్మల్ని భిక్ష అడుగుతున్నప్పుడు మీరు తిరస్కరిస్తున్నట్లుగా కల వచ్చినట్లయితే మీకు అతి త్వరలో ఆర్థికపరమైన ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. అలా కాకుండా మీరు వాళ్ళకి భిక్ష వేస్తున్నట్లుగా కనిపిస్తే మీకు ఏదో ఒక మంచి జరగబోతుందని గుర్తించాలి. యాంకర్ కలలో కనిపిస్తే మీరు ఆశిస్తున్న పని పూర్తవుతుందని ఆశించవచ్చు. మీరు కలలో ఎవరి మీదనైనా కోపం రెచ్చిపోతున్నట్లుగా కనిపించినట్లయితే మీకు నిజ జీవితంలో అనేక మంది బలమైన శత్రువులు ఉన్నట్లుగా గుర్తించాలి. కలలో తరచుగా చీమలు కనిపించినట్లయితే త్వరలో మీ ప్రాణానికి ప్రమాదం కలగబోతుందని గుర్తించాలి. కలలో దేవతా స్వరూపాలు లేదా దేవుళ్ళు కనిపిస్తే సమస్యలు తొలగిపోతాయని, సంతోషం వెళ్లి విరుస్తుందని గుర్తించాలి. కలలో పిశాచాలు, భూతాలు కనిపించినట్లయితే అది ఆశా భంగానికి, దురదృష్టానికి సూచనగా గుర్తించాలి. ఒక ప్రేమికుడికి లేదా ప్రేమికురాలికి కలలో పిశాచాలు కనిపించినట్లయితే ఆ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ప్రేమ విషయంలో వంచబడతారని గుర్తించాలి. కలలో నిద్ర లేచినట్లుగా కనిపిస్తే అది ఒక శుభారంభానికి సూచన అని గుర్తించాలి. కలలో మీ వీపును మీరే చూసుకున్నట్లుగా కనిపిస్తే మీరు చేసే పనులలో ఆటంకాలు, నష్టాలు సంభవిస్తాయని గుర్తించాలి. కలలో బంతి కనిపిస్తే అది దురదృష్ట సూచన. అయితే ఆ బంతితో మీరు ఆడుతున్నట్లుగా కనిపిస్తే మీరు చేసే పనులలో విజయం సాధించబోతున్నారని గుర్తించాలి. ఎవరైనా ఒక వ్యక్తి స్నానం చేస్తున్నట్లుగా కలలో కనిపించినట్లయితే అతి త్వరలో ఏదో బాధాకరమైన సంఘటనలు జరగబోతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తికి తనకు గడ్డం ఉన్నట్లుగా కల వచ్చినట్లయితే అతడు ప్రేమ వ్యవహారాలలో గొప్ప అదృష్టవంతుడు అవుతాడు. ఒక వ్యక్తికి కలలో తేనెటీగలు కనిపించినట్లయితే అది మంచిని సూచిస్తుంది. అయితే ఆ తేనెటీగలు తన్ను కుట్టినట్లుగా కలలో కనిపిస్తే శత్రుబాధ ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో బిచ్చగాలు కనిపించినట్లయితే ఆ వ్యక్తికి అతి త్వరలో అతన్ని అవమానించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఏర్పడతారని అర్థం. ఒక వ్యక్తికి కలలో అనేక పక్షులు కనిపించినట్లయితే ఆ వ్యక్తి త్వరలో చట్టపరమైన లేదా సంఘపరమైన వివాదాల్ని ఎదుర్కొంటాడని అర్థం. పేదవారికి కలలో చిన్న చిన్న పక్షులు కనిపిస్తే మంచి జరుగుతుంది. ధనికులకు కలలో పెద్ద పెద్ద పక్షులు కనిపిస్తే మంచి జరుగుతుంది. కలలో తన శిరస్సుపై పక్షి ఎగురుతున్నట్లుగా కనిపిస్తే శత్రువులు తనని తీవ్రంగా ద్వేషిస్తున్నారని అర్థం. ఒక వ్యక్తికి తాను గుడ్డివాడిలాగా కలలో కనిపిస్తే ఆ వ్యక్తి తాను చేసిన పొరపాట్లకు నిందించబడవలసి వస్తుంది. కలలో తాను గుడ్డివాడినట్లుగా కనిపిస్తే ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు రాబోతున్నాయని గుర్తించాలి. ఒక పేదవాడికి తాను ఎర్రటి రక్తాన్ని కక్కుతున్నట్లుగా కల వచ్చినట్లయితే అతడికి అతి త్వరలో ధనయుగం పట్టబోతుందని గుర్తించాలి. అదేవిధంగా పిల్లలు లేని వ్యక్తికి ఇలాంటి కల వచ్చినట్లయితే అతి త్వరలో సంతానం కలగబోతుందని గుర్తించాలి. ఒక పేద వ్యక్తికి కలలో ఎగిసిపడుతున్న అగ్ని జ్వాలలు కనిపించినట్లయితే త్వరలో ధనలాభం కలగబోతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తికి తాను ఒక విరిగిన బ్రిడ్జ్ మీదుగా నడుస్తున్నట్లుగా కల వచ్చినట్లయితే అది త్వరలో రాబోయే సమస్యకు సూచనగా గుర్తించాలి. ఒక వ్యక్తికి తాను ఒక బ్రిడ్జ్ మీద నుండి కింద పడుతున్నట్లుగా కల వస్తే తాను చేస్తున్న వృత్తి లేదా వ్యాపారంలో ఆటంకాలు వస్తాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తానొక ఎద్దుకి యజమాని అయినట్లుగా కల వస్తే అది విజయ సూచకంగా గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో ఒక ఎద్దు చంపబడినట్లుగా కనిపిస్తే త్వరలో సమస్య రాబోతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో నల్లటి ఎద్దు కనిపించినట్లయితే ఆ వ్యక్తి మోసానికి గురి కాబోతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తికి తాను సజీవ సమాధి చేయబడుతున్నట్లుగా కల వస్తే ఆ వ్యక్తికి దురదృష్టకర సంఘటనలు ఎదురు కాబోతున్నాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో శ్మశానం లేదా సమాధి లేదా శవానికి జరిపే అంత్యక్రియలు కనిపించినట్లయితే ఆ వ్యక్తికి దీర్ఘాయుర్దాయం ఉంటుందని అర్థం. ఒక వ్యక్తికి కలలో సీతాకోక చిలుక కనిపించినట్లయితే ఆ వ్యక్తికి విచిత్రంగా ప్రవర్తించే ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లభిస్తారని అర్థం. ఒక వ్యక్తికి కలలో దూడ కనిపిస్తే అది కొంతవరకు సంపదను సూచిస్తుంది. ఒక వ్యక్తి కలలో గుంపులుగా వెళ్తున్న ఒంటలు కనిపిస్తే ఆ వ్యక్తి యొక్క సంపద అతి త్వరలో హరించుకుపోతుందని గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో వెలుగుతున్న కొవ్వొత్తి కనిపిస్తే అది మంచి సూచనగా భావించాలి. అలా కాకుండా క్రొవ్వొత్తి ఆరిపోతున్నట్లుగా కనిపిస్తే అది రాబోయే చెడుకు సూచనగా గుర్తించాలి. ఒక వ్యక్తికి తాను ఒక బండికి కట్టబడి తాను ఆ బండి లాగుతున్నట్లుగా కల వచ్చినట్లయితే ఆ వ్యక్తికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు మరియు అవమానాలు రాబోతున్నాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో పిల్లి కనిపించినట్లయితే ఆ వ్యక్తి సొమ్ము లేదా వస్తువులు దొంగిలించబడతాయి. కలలో పిల్లిని చంపుతున్నట్లుగా కనిపిస్తే రాబోయే ప్రమాదం తప్పిపోతుందని గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో తన మిత్రులతో కలిసి
చదరంగం ఆడుతున్నట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తికి తన మిత్రులతో విభేదాలు రాబోతున్నాయని గుర్తించాలి. కలలో గడియారం కనిపిస్తే త్వరలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తన దుస్తులు తగలబడిపోతున్నట్లుగా కనిపిస్తే అది నష్టాన్ని సూచిస్తుంది. కలలో దుస్తువుల్ని విప్పినట్లుగా కనిపిస్తే అది నష్టాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తికి కలలో తాను మురికి బట్టలు లేదా చినిగిపోయిన బట్టలు ధరించినట్లుగా కనిపిస్తే అతడు త్వరలో అవమానాలు ఎదుర్కోబోతున్నాడని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తెల్లటి మబ్బులు కనిపిస్తే అది అదృష్టాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి కలలో నేల మీదికి వస్తున్నట్లుగా పెద్ద పెద్ద మేఘాలు వస్తున్నట్లు కనిపిస్తే ఆ వ్యక్తి అతి త్వరలో దూర ప్రయాణాలు లేదా విమాన ప్రయాణాలు చేయబోతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో తాను కాఫీ తాగుతున్నట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తి తన స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో జలుబు వచ్చినట్లుగా కనిపిస్తే అతనికి రహస్య శత్రువులు ఉన్నారని అర్థం. ఒక వివాహం కాని స్త్రీ లేదా పురుషునికి వంటవాడు వంట చేస్తున్నట్లుగా కనిపిస్తే ఆ స్త్రీ లేదా పురుషునికి త్వరలో వివాహం కాబోతుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో ఆవు కనిపిస్తే అది సంపదకు సూచన అని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తాను దోసకాయ తింటున్నట్లుగా కనిపిస్తే అతడికి త్వరలో అనారోగ్యం రాబోతుందని లేదా అతని ఆశలు ఫలించవని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో ఖడ్గం లేదా కత్తి కనిపించినట్లయితే అతని అతి ముఖ్యమైన ఆశ ఫలిస్తుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తాను నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తే అది మంచిని సూచిస్తుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి తాను చీకట్లో ఉన్నట్లుగా లేదా చీకట్లో నడుస్తూ తాను వెళ్లాల్సిన మార్గం కనపడక ఇబ్బంది పడుతున్నట్లుగా కల వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏదో ఒక వ్యామోహంతో వాస్తవాన్ని గ్రహించకుండా ఉన్నట్లుగాను సమస్యలు చిక్కుపోతున్నట్లుగాను గుర్తించాలి. ఒక వ్యక్తికి తాను చనిపోతున్న బంధువులతో మాట్లాడుతున్నట్లుగా కల వచ్చినట్లయితే అది శుభాన్ని సూచించే కలగా గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తాను జూదం ఆడుతున్నట్లుగా కల వచ్చినట్లయితే ఆ వ్యక్తి పేదరికానికి మరియు అనారోగ్యానికి గురి కాబోతున్నాడని అర్థం. ఒక వ్యక్తికి తాను ఒక గుంట త్రవ్వుతున్నట్లుగా కల వస్తే అది మంచిని సూచిస్తుంది. అయితే ఆ గుంట త్రవ్వుతున్నప్పుడు ఉపయోగించే పలుగు పార లాంటి వస్తువులు ఆ వ్యక్తి చేతుల్లోంచి మాయమైనట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తి పడే శ్రమ వృధా కాబోతుందని అర్థం. ఒక వ్యక్తికి ఒక చిన్న కాలువను లేదా కందకాన్ని దాటుతున్నట్లు ఆ కందకంలో లేదా కాలువలో పడిపోతున్నట్లుగా కలవస్తే ఆ వ్యక్తి తాను స్వయంగా చేసే పనుల వల్ల ప్రమాదానికి గురి కాబోతున్నాడని అర్థం. ఒక వ్యక్తి కలలో ఒక కుక్క అతని మీద పడి పెద్దగా మొరుగుతూ అతని బట్టలు చింపివేస్తున్నట్లుగా కలవస్తే పరమ నీచైన శత్రువు కారణంగా అపనిందలు రాబోతున్నాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో 2 కుక్కలు కొట్టుకున్నట్లుగా కనిపిస్తే అతడికి మోసకారి స్నేహితుల వల్ల నష్టం కలుగుతుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో అతి దాహం వేస్తున్నట్లుగాను అందువల్ల నీరు త్రాగుతున్నట్లుగాను కనిపించినట్లయితే ఆ వ్యక్తి త్వరలో తప్పనిసరిగా అనారోగ్యం పాలు అవుతాడని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తాను నీటిలో మునిగిపోతున్నట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తికి త్వరలో మంచి అదృష్టం పట్టబోతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో ఇంకొక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తి కష్టాలు త్వరలో ముగిసిపోతాయని గుర్తించాలి. ఆ వ్యక్తికి కలలో బాతులు కనిపిస్తే అది అదృష్ట సూచన. అలా కాకుండా అతడు బాతులను చంపినట్లుగా కలవస్తే ఆ వ్యక్తికి దురదృష్టం రాబోతుందని గ్రహించాలి. ఒక వ్యక్తికి కలలో గుడ్లు కనిపించినట్లయితే ఆ వ్యక్తి త్వరలో ఘన విజయాలు సాధించబోతున్నాడని అర్థం. ఒక వ్యక్తి కలలో ఏనుగు కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో సంపన్నుడు కాబోతున్నాడని అర్థం. ఒక వ్యక్తి కలలో ఏనుగు మీద ప్రయాణిస్తున్నట్లుగా కలవస్తే ఆ వ్యక్తికి అత్యున్నత స్థాయి రాబోతుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో దయ్యాలు భూతాలు కనిపిస్తే అతడు చేస్తున్న పనులకు ఆటంకాలు రాబోతున్నాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో పంట పొలం కనిపించినట్లయితే ఆ వ్యక్తి అతి త్వరలో ఆతురతను కలిగించే సంఘటనలు జరుగుతాయని గుర్తించాలి. ఒక వ్యక్తికి తన మామగారు కలలో కనిపిస్తే అది చెడు సూచన. ఒక వ్యక్తికి ఎవరో తన కాళ్ళు నరికినట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తికి నష్టం రాబోతుందని గుర్తు. ఒక వ్యక్తికి కలలో చేపలు కనిపించినా లేక అతడు చేపలు పడుతున్నట్లుగా కనిపించినా అది లాభ సూచన అని గ్రహించాలి. ఒక వ్యక్తికి తాను ఒక శవయాత్రకు లేదా అంత్యక్రియలు వెళ్ళినట్లుగా కలవస్తే ఆ వ్యక్తికి మంచి జరగబోతుందని అర్థం. ఒక వ్యక్తికి కలలో కుప్పపోసిన ధాన్యం కనిపించినట్లయితే ఆ వ్యక్తి త్వరలో సంపన్నుడు అవుతాడని అర్థం. ఒక రైతుకి కలలో మిడత కనిపిస్తే ఆ రైతుకి ఆ సంవత్సరం తక్కువ పంట లభిస్తుందని అర్థం. ఒక వ్యక్తికి కలలో తనకు పొడవాటి జుట్టు ఉన్నట్లుగా కలవస్తే ఆ వ్యక్తిలో పిరిగితనం ఉన్నట్లుగాను మరియు స్త్రీల చేత మోసపోతున్నట్లుగాను గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో బట్టతల ఉన్న పురుషుడు కనిపిస్తే
ఆ వ్యక్తికి మంచి జరగబోతుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో గుర్రం కనిపించినా లేదా తాను గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కనిపించినా అది శుభ సూచకం అని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో చనిపోయిన గుర్రం కనిపిస్తే అది దురదృష్టాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తికి కలలో తాను ఇల్లు కట్టినట్లుగా లేదా ఆడవారితో మాట్లాడుతున్నట్లుగా లేదా కొత్త బట్టలు ధరించినట్లుగా కల వస్తే ఆ వ్యక్తికి హఠాత్తుగా పెళ్లి జరగబోతుందని అర్థం. ఒక వ్యక్తికి కలలో నిమ్మకాయలు కనిపిస్తే అది మంచి సూచన. ఒక వ్యక్తికి కలలో తాను పిచ్చివాడైనట్లుగా కల వస్తే ఆ వ్యక్తి తాను చేసే వృధా ఖర్చుల గురించి బాధపడుతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తి కలలో కోతులు కనిపిస్తే ఆ వ్యక్తికి రహస్య శత్రువుల వల్ల భయం ఉందని గుర్తించాలి. కలలో చుంచులు కనిపించినా ఇదే ఫలితం ఉంటుంది. ఒక వ్యక్తికి కలలో తాను పాలు త్రాగుతున్నట్లుగా కనిపిస్తే అతడికి చాలా మంచి జరగబోతుందని గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో ప్రకాశిస్తున్న చంద్రుడు కనిపిస్తే అతని భార్య అతడిని విపరీతంగా ప్రేమిస్తుందని అర్థం. ఒక వ్యక్తికి కలలో తాను రాత్రిపూట నడుస్తున్నట్లుగా కలవస్తే ఆ వ్యక్తి సమస్యలలోనూ ఆవేదనలోనూ ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తికి కలలో తాను ఒక వృద్ధ స్త్రీతో సంభోగిస్తున్నట్లుగా లేదా ఒక వృద్ధ స్త్రీని పెళ్లి చేసుకున్నట్లుగా కల వచ్చినట్లయితే ఆ వ్యక్తి అపకీర్తిని కలిగించే విధానాల ద్వారా సంపన్నుడు కాబోతున్నాడని అర్థం. ఒక పురుషుడికి కలలో నెమలి కనిపిస్తే ఆ వ్యక్తికి ఒక అందమైన స్త్రీతో వివాహం జరగబోతుందని అర్థం మరియు అతడు గొప్పవాడు కాబోతున్నాడని అర్థం. ఒక వ్యక్తి కలలో పందులు కనిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడని అర్థం. ఒక వ్యక్తి కలలో సన్నటి వర్షం వస్తున్నట్లుగా కనిపిస్తే ఆ వ్యక్తి తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తాడని అర్థం. ఒక వ్యక్తి కలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కనిపిస్తే ఆ వ్యక్తి అనేక కష్టాలను దురదృష్టాలను అధిగమించి అంతిమంగా విజయం సాధిస్తాడని అర్థం. ఒక వ్యక్తికి కలలో తాను ఒక పెద్ద నదిలో ఈదుతున్నట్లుగా కలవస్తే ఆ వ్యక్తి భవిష్యత్తులో అనేక ప్రమాదాలను ఎదుర్కొనబోతున్నాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి కలలో గులాబీలు కనిపించినా లేదా గులాబీలను వాసన చూసినట్లుగా అనిపించినా అది శుభ సూచకం అనుకోవాలి. ఒక వ్యక్తికి కలలో తన పళ్ళు ఊడిపోతున్నట్లుగా కలవస్తే అతడు త్వరలో తన స్నేహితుడిని నష్టపోతాడని అర్థం. ఒక వ్యక్తి కలలో ముళ్ళు కనిపిస్తే ఆశాభంగం ఎదురవుతుందని, ముళ్ళు గుచ్చుకున్నట్లు కలవస్తే ధన నష్టం కలుగుతుంది. ఒక వ్యక్తి కలలో తాబేలు కనిపిస్తే అతడు చేసే పనుల్లో ఆలస్యం అవుతుంది. ఒక వ్యక్తి కలలో తుఫాను కనిపిస్తే సమస్యలు ప్రమాదాలు నష్టాలు ఎదురవుతాయి. కలలో భూగర్భ నిధి దొరికినట్లుగా కనిపిస్తే అది చెడు స్వప్నంగా గుర్తించాలి. ఒక పేదవానికి కలలో తాను ఏదైనా కక్కున్నట్లుగా కలవస్తే అతనికి ధనలాభం కలుగుతుంది. ఒక ధనికుడికి తాను కక్కుతున్నట్లుగా కలవస్తే ఆర్థిక నష్టాన్ని పొందుతాడు. ఒక వ్యక్తికి కలలో తాను కూరగాయలు కనిపిస్తే బాగా శ్రమపడవలసి ఉంటుందని అర్థం. ఒక వ్యక్తికి కలలో తన భార్య ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లుగా కల వచ్చినట్లయితే ఆ వ్యక్తికి తన భార్యతో విభేదాలు రావడం లేదా ఆ వ్యక్తి తన భార్య నుండి విడిపోవడం జరుగుతుంది. ఒక స్త్రీకి కలలో తాను ఇంకొక పురుషుడిని వివాహం ఆడినట్లుగా కనిపిస్తే ఆ స్త్రీ త్వరలో తన భర్త నుండి విడిపోతుందని అర్థం లేదా ఆమె భర్త త్వరలో చనిపోతాడని అర్థం. పశ్చిమ దిక్కులో ఏర్పడే ఇంద్రధనుస్సు భూమిని తాకుతున్నట్లుగా కనిపించినట్లయితే అతి త్వరలో ఆ ప్రాంతానికి చెందిన ఒక అత్యున్నత స్థాయి పరిపాలకుడు చనిపోతాడని గుర్తించాలి. ఒక్కొక్కసారి పశ్చిమ దిక్కులో ఏర్పడే ఇంద్రధనుస్సు యొక్క 2 భాగాలు నేలను తాకుతాయి. అలా నేలను తాకిన ప్రదేశంలో త్రవ్వినట్లయితే అపారమైన గుప్త నిధులు గాని ఖనిజాలు గాని లభిస్తాయని నమ్ముతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.